హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు హ్యాపీ అండి. ప్రభుత్వ శుభవార్త. 2 అలవెన్స్‌ల పెంపు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు కేంద్రం మరొక శుభవార్త. 53%కు పెరిగిన డీఏతో పాటుగా అదనపు అలవెన్స్‌లు పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. ఉద్యోగుల కరువు భత్యమైనటువంటి డీఏ ఇటీవల 50% నుంచి 53%కి పెంచినందున ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే అండి. జూలై 2024 కేంద్రం 3% అయితే డీఏడీఆర్‌ను ప్రకటించిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇదే కాదు, జనవరి 2024కి సంబంధించి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించలేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 2 డీఏలు ప్రకటించాల్సి ఉంది. అలవెన్సులు పెంచుతూ ఉద్యోగులకు అదనపు లబ్ధి అందజేసిందండి. కరువు భత్యం పెంపుతో పాటుగా నర్సింగ్ అలవెన్స్‌లు మరియు క్లాతింగ్ అలవెన్స్‌లు పెంపు అంశాలను కూడా 2024 సెప్టెంబర్ 17న చేసిన ఒక మెమోరాండంలో అయితే ప్రకటన చేసింది. ఈ మేరకు డీఏ పెంపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలలలో కరువు భత్యాన్ని సవరించి నిర్ణయాలను అమల్లోకి తీసుకురావాలి. అయితే గనుక గత కొన్నేళ్లుగా కేంద్రం ఈ ప్రక్రియలో కొన్ని నెలల ఆలస్యాన్ని అయితే ఎదుర్కొంటూ మార్చి మరియు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ప్రకటన చేస్తోంది. తాజా డీఏ పెంపును కూడా జూలై 1, 2023 నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. అంటే 3% డీఏని. డీఏ 50% దాటిన తర్వాత 7వ వేతన సంఘం సూచనల ప్రకారంగా అనేక ఇతర అలవెన్స్‌లను కూడా 25% మేర పెంచాల్సి ఉంటుంది. ఈ పెంపుతో ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ అందుబాటులో ఉండే జీవితము అంటే టేక్ హోమ్ సాలరీని పెరగడంతో పాటు 13 రకాల అలవెన్స్‌లను కూడా జనవరి 1 నుంచి 25% మేర పెరిగాయి. ఇప్పటివరకు పెరిగిన ప్రధాన అలవెన్స్‌లు ఏంటంటే నర్సింగ్ అలవెన్స్‌లు. దవాఖానాలు మరియు ఆసుపత్రులలో పనిచేసే నర్సులు ఈ పెంపు ద్వారా లబ్ధి పొందుతారు. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారంగా డీఏ 50% దాటిన ప్రతిసారి నర్సింగ్ అలవెన్స్‌లను 25% మేర పెరుగుతుంది. క్లాతింగ్ అంటే దుస్తుల అలవెన్స్. ప్రభుత్వం ఉద్యోగులకు పని సంబంధిత అవసరాలకు కేటాయించిన క్లాతింగ్ అలవెన్స్‌ను కూడా 25% మేర పెంచే ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి. ఈ 2 అలవెన్స్‌లు పెరిగాయండి. ఉత్తర్వులతో సహా విడుదల కావడం జరిగింది. వేతన సంఘాల అమలు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అందుబాటులోకి అయితే వస్తుందండి. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉండగా 8వ వేతన సంఘం 8థ్ పీఆర్సీ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారము. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు, పెన్షన్లు, డీఏ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. డీఏ పెంపు ప్రయోజనాలు. ఉద్యోగులకు ఆర్థిక భద్రత. కరువు భత్యం పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చులపై ప్రభావం తగ్గుతుంది. అదనపు ప్రయోజనాలు. డీఏ 50% దాటిన ప్రతిసారి ఇతర అలవెన్స్‌లు సైతం స్వయంగా పెరుగుతాయి. ప్రభుత్వ నిబద్ధత. కేంద్ర ఉద్యోగుల సంక్షేమ పట్ల తాను సానుకూల దృక్పథాన్ని నిరూపిస్తూ ప్రముఖ ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం గమనార్హం. డీఏ 53% పెంపు. ఇతర అలవెన్స్‌లతో పాటు 8వ వేతన సంఘం అమలుపై ఆశలు కూడా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలకంగా మారుతాయని కూడా మనం చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.